అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 3 డేస్ కలెక్షన్స్ హోల్డ్ చేసిందా లేదా? బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ని చూపించి 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణరామ్ నటించిన లేటెస్ట్ మూవీనే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అయితే రెండవ రోజు అడుగు పెట్టగానే అందుకోవాల్సిన టార్గెట్ అందుకుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తామట్టుకు ఈ యొక్క సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర 2 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు 4.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అఫీషియల్గా ప్రకటించారు. అయితే మొత్తము మొదటి మరియు 2 రోజుల కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లో 7 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించినట్టు అఫీషియల్గా కూడా ప్రకటించారు. అంటే ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తే ఈ యొక్క చిత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క చిత్రము మినిమమ్ 22 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. అంటే ఈ దృష్ట్యా ఇప్పుడు వచ్చినటువంటి కలెక్షన్లు 2 రోజుల కలెక్షన్లు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు 7 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చింది కాబట్టి ఇంకా 13 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక మూడవ రోజు ఆదివారము అడ్వాంటేజ్ తీసుకొని అదేవిధంగా ఈస్టర్ పండుగ ఉండడంతో కొద్దిగా ఈ యొక్క సినిమాకు కలెక్షన్లు పెరిగితే మనకు డెఫినెట్లీగా 3 రోజుల కలెక్షన్లలో దాదాపుగా 10 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. డెఫినెట్లీగా ఈ సినిమాకు ఐపీఎల్ ఎఫెక్ట్ స్పష్టంగా పడింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మొత్తానికి 3 రోజుల కలెక్షన్ల జోరు చూపిస్తే మటుకు 9 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నిలుస్తుంది. మరి ప్రజెంట్ ట్రెండ్ బట్టి చూస్తే ఈ యొక్క కలెక్షన్లో అందుకుంటుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.